నమస్కారం, విఆర్ న్యూస్ కి స్వాగతం. జనసేన 100% సక్సెస్ పొందడంతో ఆ పార్టీకి 3 మంత్రి పదవులు దక్కాయి. అయినా ఏ దిల్ మాంగే మోర్ అన్నట్లుగా జనసేనాని మరిన్ని పదవులను ఆశిస్తున్నారు. అందులోనూ తన అన్నయ్య నాగబాబుకు మంత్రి పదవి కావాలన్న కోరిక ఆయన్ను వెంటాడుతోంది. నాగబాబుకు తొలుత మంత్రి పదవి ఇవ్వటానికి ఆయన ప్రజాప్రతినిధి కాలేదు. అయినా నాగబాబు త్వరలో మంత్రి కాబోతున్నారని ఈ ఏడాది మొదట్లో కూటమి నాయకుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఒక ప్రకటన చేశారు. ఆ క్రమంలో మార్చి నెలలో నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చారు. మార్చ్ ఆఖరున ఉగాదికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అందరూ ఎదురు చూశారు. మార్చ్ అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది. అయినా నాగబాబుకు మంత్రి పదవి రాలేదు. అన్నయ్యను సంతోషపెట్టాలన్న పవన్ కళ్యాణ్ కోరిక తీరలేదు. చంద్రబాబు మనసు మారిందన్న ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. ఉన్న ఒక్క మంత్రి పదవి నాగబాబుకిస్తే మిగతా వారిలో అసంతృప్తి పెరుగుతుందన్న ఆలోచన వస్తోంది. టీడీపీ మంత్రుల్లో కొందరిని డ్రాప్ చేయాలని మొదట అనుకున్నా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతానికి ఎవరిని కదిలించే ఉద్దేశం లేదని చంద్రబాబు కుండబద్దలు కొట్టారట. నారా లోకేష్ ను వారసుడిగా నిలబెట్టాలని సంకల్పించిన తరుణంలో ఎవరిని అసంతృప్తిలోకి నెట్టే ఉద్దేశం చంద్రబాబుకు లేదు. టీడీపీ వైపు నుంచి కొత్త మంత్రులు లేనప్పుడు జనసేనకు మంత్రి పదవి ఇస్తే తమకు కూడా మరో పదవి ఇవ్వాలని బీజేపీ కోరుతోంది. అంటే మంత్రి పదవి నుంచి కనీసం ఒక్కరిని తొలగించాలి. ఎందుకంటే ప్రస్తుతానికి ఒక పదవే ఖాళీగా ఉంది. అందుకే నాగబాబుకు మంత్రి పదవిపై చంద్రబాబు పెద్దగా ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు. నాగబాబుకు మంత్రి పదవి ఆపటంపై మరో వాదన కూడా ప్రచారంలో ఉంది. పవన్ కళ్యాణ్ తీరుపై చంద్రబాబు ఒకంత అసంతృప్తిగా ఉన్నారట. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి జనసేనాని ఉప ముఖ్యమంత్రిగా అవసరానికి మించి స్పందిస్తున్నారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ప్రతి దాంట్లో తలదూర్చి సీఎం కంటే తానే ఎక్కువ యాక్టివ్ అని, అన్నీ తనకు తెలుసని చెప్పేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారన్నది వారి అనుమానం. దానికి తగ్గట్టుగా హోంమంత్రి అనిత ఎపిసోడ్, కాకినాడ బియ్యం స్మగ్లింగ్ వ్యవహారం బెడిసి కొట్టడం లాంటివి కళ్ళెదుటే కనిపిస్తున్న అంశాలు. పవన్ కళ్యాణ్ తాను జాతీయ స్థాయి నాయకుడిగా ఫీల్ అయిపోతున్నారని, అవసరమైతే మోదీతో నేరుగా మాట్లాడగలనని తొడగొడుతున్నారని టీడీపీ వాళ్ళు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కంటే కూడా నాగబాబు ఎక్కువగా స్పందించే గుణమున్న నాయకుడని, ఆయనకు మంత్రి పదవి ఇస్తే కొరివితో తలగొక్కున్నట్లే అవుతుందని టీడీపీ భావిస్తోంది. పవన్ కళ్యాణ్, నాగబాబు ఇద్దరూ తోడైతే తమకు కష్టకాలం మొదలవుతుందని, భవిష్యత్తు రాజకీయాలపై తమ ప్లానింగ్ దెబ్బతింటుందని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే ప్రస్తుతానికి నాగబాబును మంత్రి పదవికి దూరం పెడుతున్నారు. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ ను కూడా కీప్ డిస్టెన్స్ అన్నట్లు. మహిళలు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఇక ఉద్యోగాలు చేసే మహిళలు అయితే ఒకవైపు ఆఫీస్, మరోవైపు ఇంటిని బ్యాలెన్స్ చేస్తూ బిజీగా ఉంటారు. అందుకేనేమో ప్రపంచవ్యాప్తంగా మగవారి కంటే ఆడవారే ఎక్కువగా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు గ్లోబల్ హెల్త్ టెక్నాలజీ కంపెనీ రెస్మేడ్ నిద్రపై చేసిన ఒక సర్వేలో తేలింది. ఆ సర్వే ద్వారా ఎలాంటి విషయాలు వెల్లడయ్యాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ రోజు కనీసం 7 గంటలు నిద్రపోవాలని అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ సూచిస్తోంది. కానీ రెస్మేడ్ గ్లోబల్ స్లీప్ సర్వే వివరాల ప్రకారం మగవారు సగటున వారంలో 4.13 రోజులు సరిపడా నిద్రపోతుంటే మహిళలు కేవలం 3.83 రోజులే కంటి నిండా నిద్రపోగలుగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వే ప్రకారం 34% మంది ప్రజలు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నిద్రలేమికి ఒత్తిడి, ఆందోళన, ఆర్థికపరమైన ఒత్తిళ్లు కారణాలుగా తేలింది. ఒత్తిడి కారణంగా నిద్ర సమస్యలు ఎదుర్కొంటున్న దేశాలలో భారత్ ముందు వరుసలో ఉంది. రోజంతా అనేక పనుల్లో తలమునకలై ఉండే మహిళలకు పురుషుల కంటే ఎక్కువ మంచి నిద్ర అవసరమని లవ్బరో యూనివర్సిటీ స్లీప్ రీసెర్చ్ సెంటర్ చెబుతోంది. అయితే ఉద్యోగం చేసే మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఆఫీసుతో పాటు ఇంటి బాధ్యత మహిళలపైనే పడుతోంది. అందుకే ఉద్యోగం చేసే మగవారితో పోలిస్తే జాబ్ చేసే మహిళల్లో నిద్ర సమస్యలు ఎక్కువగా ఉంటాయి అని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న బెన్ జీర్ చెప్పారు. పీరియడ్ సమయంలో మహిళలు నిద్రలేమి సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటారని ఒక అధ్యయనంలో వెల్లడైంది. కొన్నిసార్లు పీరియడ్స్ నిర్దిష్ట తేదీకి ముందు లేదా తరువాత వస్తాయి. కొన్నిసార్లు పీరియడ్స్ సమయంలో చాలా రక్తం బయటకు వెళుతుంది. ఇది రక్తహీనతకు కూడా దారితీస్తుంది. దీంతో మహిళలు అలసిపోతారు. ఇది వారి నిద్రపై ప్రభావం చూపిస్తుంది అని గైనకాలజిస్ట్ డాక్టర్ సరితా శ్యామ్ సుందర్ తెలిపారు.
వివిధ కారణాల వల్ల కొందరు తమ పార్ట్నర్తో దూరంగా నిద్రిస్తున్నారు. దీనినే స్లీప్ డివోర్స్ అంటారు. దీనిని అవలంబిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. స్లీప్ డివోర్స్పై ప్రపంచవ్యాప్తంగా 30,000కు పైగా మందిపై రెస్మేడ్ సంస్థ ఒక సర్వే చేసింది. దాని ప్రకారం దాదాపు 18% మంది భార్యాభర్తలు రాత్రి వేళ విడివిడిగా నిద్రపోతున్నారు. ఈ నివేదిక ప్రకారం స్లీప్ డివోర్స్ కేసులు అత్యధికంగా నమోదైన దేశం భారత్. కొందరు నిద్రపోయే సమయాలు, పద్ధతులు కొన్నిసార్లు వారి భాగస్వాముల కంటే భిన్నంగా ఉంటాయి. ఈ కారణాల వల్ల పెళ్లైన కొంతకాలం తర్వాత భార్యాభర్తలు ఈ పద్ధతులను అవలంబిస్తున్నారు. అయితే సమస్యలు రాకుండా ఉండటానికి ఇలాంటి పద్ధతి అవలంబించడం మంచిదే అని మనస్తత్వవేత్త డాక్టర్ పూజా శివం అన్నారు. దాదాపు 70% మంది ఉద్యోగులు తమ కెరీర్లో కనీసం ఒక్కసారైనా నిద్రలేమి కారణంగా సెలవు తీసుకున్నారని స్లీప్ సర్వేలో తేలింది. అయితే నిద్రలేమి తమ లైఫ్ స్టైల్పై ఎలా ప్రభావం చూపుతోందన్నది చాలా మంది గ్రహించడం లేదని అధ్యయనకర్తలు